పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు షాపింగ్ బాగా జరుగుంటదా అబ్బి? షాపింగ్ ఏంటి సంధ్య? ఏం మాట్లాడుతున్నావు? ఆఫీస్ అయిపోగానే స్కూల్కి వెళ్ళి రిషిని తీసుకొని ఎప్పుడో ఇంటికి వచ్చాం. షాపింగ్ చేసిన కవర్స్ ఇందాక సోఫాలో పెట్టాను. హడావుడిలో అవి రూమ్లోకి తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇప్పుడెలా? ఈ బ్యాగ్స్ కనుక వీళ్ళు చూస్తే నేను రిషి షాపింగ్కి వెళ్ళామన్న విషయం బయటపడిపోతుంది. వీళ్ళు చూడకముందే వాటిని ఎలాగోలా అక్కడి నుంచి తప్పించేయాలి. ఇంకా ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? మేము షాపింగ్ చేసిన బ్యాగ్స్ ఇక్కడే ఉండిపోయానా? సంధ్య, మీరందరూ షాపింగ్ చేసి బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి అందరూ ఫ్రెష్ అవ్వండి. ఈలోపు మీ అందరికీ నేనే జ్యూస్ రెడీ చేసి ఉంచుతాను. ఎందుకు మరిది గారు అంత కంగారు పడిపోతున్నారు? కంగారా? కంగారేం లేదు వదినా, నార్మల్గానే ఉన్నానే. అబ్బే, నిజం చెప్పండి, మీరు సింధు పిల్లలు అందరూ కలిసి షాపింగ్ చేసుంటారు కదా? ఏంటి సంధ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను రిషి ఎలా షాపింగ్కి వస్తాం? నేను ఆఫీస్లో ఉన్నాను, రిషి స్కూల్లో ఉన్నాడు. అయ్యో లేదవత, నాకెందుకు అనుమానంగా ఉండదు. మీ అబ్బాయి అబద్ధం చెప్తా ఉంటాడు అనిపిస్తుంది. సంధ్య, నువ్వు ఫూలిష్గా మాట్లాడుకో. మీరు షాపింగ్లో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చేశారు కదా? నేను ఆఫీస్లో నుంచి మాట్లాడాను కదా? స్కూల్కి వెళ్ళి రిషిని తీసుకొని ఇంటికి వెళ్తానని చెప్పాను కదా, అయినా నమ్మవేంటి? అవునానమ్మా, నాన్న ఆఫీస్ అవగానే స్కూల్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఫోన్ చేసిన విషయం కూడా నాతో చెప్పారు. అవును. దావత రిషి కూడా అబద్ధమే చెప్తా ఉంటాడు. దావత షాపింగ్ మాల్లో నేను రిషిని చూసుంటాను. ఒట్టు దావత. నన్ను షాపింగ్ మాల్లో చూడడం ఏంటి? నేను స్కూల్లో కదా ఉన్నాను. నిజంగా నువ్వు స్కూల్లోనే ఉన్నావా రిషి? ఒట్టు నానమ్మా, నేను స్కూల్లోనే ఉన్నాను. సరే, ఇప్పుడు నేను మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు అసలు స్కూల్లో ఉన్నావా లేదా. హలో, ఎవరు? ఇవాళ మా రిషి స్కూల్కి వచ్చాడా మేడం? వచ్చాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిషి స్కూల్లోనే ఉంటాడా? ఉన్నాడు. ఇదంతా దేనికి అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికి అడుగుతా ఉన్నాను, తెలుసుకుందామని. ఉంటానండి. సరేనండి. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? అయినా అసలు ఏమైందమ్మా? నేను షాపింగ్కి వచ్చానని అనుమానపడ్డం ఏంటి? ఏం లేదురా, ఆ సింధు శశి షాపింగ్కి వచ్చారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావనే దీని అనుమానం అసలు. ఓ అదా. సింధుతో కలవద్దని నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెలా తనతో కలిసి షాపింగ్కి వెళ్తానమ్మా? అదే కదరా,
ఆ విషయం సంధ్యకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అసలు. సరే సమస్య తీరిపోయి ఉండదు కదా. అమ్మే, అల్లుడి గారికి రిషికి నువ్వు తీసుకున్న బట్టలు చూపించు. వద్దు. ఇప్పుడు వద్దు, తర్వాత చూస్తాను. అదేంట్రా అంత గట్టిగా అరిచావు? అందరం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం కదరా. అదే ఏం లేదమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. అందరం కలిసి ఏదైనా స్నాక్స్ తిందామని. అయ్యో, ఎంతసేపు అల్లుడు గారు? ఒక్క నిమిషం. ఆ బట్టలు చూసి మీరు బాగుండే అని చెప్తే మా అమ్మి సంతోషపడుతుంది. ఏ కన్యాకుమారి, ఇప్పటి వరకు షాపింగ్ చేసొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ బట్టలు చూస్తూ కూర్చుంటారా? తర్వాత చూస్తానని చెప్తున్నాడు కదా. ముందు మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. యష్ ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాడు? అయ్యో నానా, సంధ్య అన్ని బ్యాగులు తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అందులో మా బట్టలు చూస్తే కనుక ఇంకంతే సంగతులు. రిషి, మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేస్తే నువ్వు స్కూల్లో ఉన్నావని ఎలా చెప్పిందిరా? నువ్వు నిజానికి స్కూల్లో లేవు కదా. నా పేరులాగే నా క్లాస్లో ఇంకో రిషి ప్రసాద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు తాతయ్య. ఓ, టీచర్ ఆ అబ్బాయి అనుకుని స్కూల్లో ఉన్నాడు అని చెప్పుంటుంది. వాణ్ణి కూడా అందరూ రిషి అనే పిలుస్తారు. నీ పేరుతో ఇంకొకడు ఉండడం ఇవాళ నీకు కలిసొచ్చిందిరా. ఏంటన్నా కలిసి వచ్చేది? మా బ్యాగ్స్ వాళ్ళ బ్యాగ్స్తో కలిసిపోయాయి. సంధ్యకి తెలియకుండా ఆ బ్యాగ్స్ ఎలా తీసుకురావాలి? నాన్న, మన కవర్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలాగా? నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను రిషి. మన కవర్లు వాళ్ళ కనుక ఓపెన్ చేస్తే నువ్వు, నేను, మీ అమ్మ, శశి అందరం కలిసి షాపింగ్ చేసామన్న విషయం మీ నాన్న మాకు తెలిసిపోతుంది. అదే గనక జరిగితే మన పని గోవిందా గోవిందే. అమ్మ చూస్తే ఈ గొడవ రచ్చ మామూలుగా ఉండదు. అసలు ఇప్పుడు ఆ బ్యాగ్ విషయాన్ని ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు రిషి. ఒక పని చేద్దాం నాన్న. ఏంటది? ఏదో ఒక మాయ చేసి వాళ్ళ నుంచి మన కవర్స్ ఎత్తుకొచ్చేద్దాం. అదే ఎలారా? ఆలోచిస్తే ఐడియా అదే వస్తుంది. బాగా ఆలోచిద్దాం నాన్న.
వదిన ఇలా వచ్చారేంటి? ఏంటి మరిది గారు, మీరు మీ అబ్బాయి తెగ కంగారు పడిపోతున్నారు? కంగారేం లేదే, మేము మామూలుగానే ఉన్నామే. ఏం రిషి? అవునా, మనం నార్మల్గానే ఉన్నాం కదా. ఆ, ఎందుకు దాస్తారు? మీరు దేని గురించి కంగారు పడుతున్నారు నాకు తెలిసింది. దేని గురించి వదినా? వీటి గురించి కదా. కవర్స్ ఏంటి వదినా? ఎవరు బేబీ? మీవే కదా. మావి కాదే. అయినా షాపింగ్ చేసి వచ్చింది మీరు కాబట్టి ఆ కవర్స్ మీవే వదినా. మీరేదో పొరపాటు పడినట్టున్నారు. ఉహుం, అలాగా? నేను, మీ అమ్మ, సంధ్య వాళ్ళమ్మ మేమందరం షాపింగ్ చేశాం. వీటిని మేం తీసుకోలేదే. పైగా ఈ కలర్ డ్రెస్ ని మేం కొనలేదే. బై మిస్టేక్ షాపింగ్ మాల్లో వేరే వాళ్ళ కవర్స్ మీ కవర్స్లో కలిసాయేమో వదినా. మరిది గారు, ఎందుకు ఇంకా కవర్ చేయాలని ట్రై చేస్తారు? అంటే అది వదినా. కంగారు పడకండి, నేనెవ్వరికీ చెప్పను. ఉం? థ్యాంక్స్ వదినా, పెద్ద గండం నుంచి నన్ను కాపాడారు. యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే సింధుతో కలిసి నేను షాపింగ్కి వెళ్ళలేదు. తనే అనుకోకుండా షాపింగ్ మాల్కి వచ్చి జాయిన్ అయింది. ఏం రిషి? అవునా, అంతే అంతే. మరి ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే? అమ్మో, నా పని ఇంక అంతే వదినా. పొద్దున నువ్వే చూసావు కదా అమ్మ ఏమందో. ఆఫీస్ విషయంలో తప్ప ఇంక వేరే ఏ విషయంలో అయినా సరే సింధుతో కలిసి నేను తిరిగినట్టు అమ్మకి తెలిస్తే గనక ఇప్పటికిప్పుడే సంధ్య మెడలో తాళి కట్టమని పట్టుబడుతుంది. అదే నా భయం వదినా. భయపడుకో, అత్తయ్యకి నేను చెప్పనులే. థ్యాంక్స్ వదినా. నేను పెట్టబోయే కంపెనీకి నేనుంచే కదా నాకు పెట్టుబడి రావాలి. సో నీకు హెల్ప్ చేసినట్టు నేను నటిస్తేనే కదా నీ హెల్ప్ నాకు అందుతుంది. ఏంటోది నా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మరిది గారు, ఓ మాట అడుగుతాను, నిజం చెప్తారా? అడగండి వదినా. సంధ్య మెళ్ళలో తాళి కట్టడం నీకు ఓకే అయితే ఈ నాటకాలు, ఈ టెన్షన్లన్నీ ఎందుకు? సింధుతో క్లోజ్గా తిరిగితే మీ అమ్మ సంధ్యతోటి నా పెళ్లి చేస్తుందేమో అని భయపడ్డం, ఇవన్నీ ఎందుకు చెప్పు? నీ భార్యగా సంధ్యకి స్థానం కల్పించొచ్చు కదా. నిజంగా ఇప్పటికీ సింధు అంటే నీ మనసులో ఇష్టం, ప్రేమ ఉన్నాయా? అందుకే ఇంతలా టెన్షన్ పడుతున్నావా? సింధు మీద ఇష్టం, ప్రేమ అనేవి ఒకప్పుడు నా మనసు నిండా ఉండేవి. ఇప్పుడు కాదు వదినా. సింధు నుంచి నాకు లీగల్గా డివోర్స్ వస్తేనే సంధ్య మెడలో తాళి కట్టే విషయంలో క్లారిటీ వస్తుంది. ఓకే, అయితే అప్పటిదాకా కన్ఫ్యూషన్ తప్పదు అంటావు.
సరే వస్తాను. అబ్బా రే, మీ పెద్దమ్మ నన్ను మా అమ్మ దగ్గర బుక్ కాకుండా బతికించిందిరా. రిషి రే, ఇట్రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే నాన్న, అమ్మ ఎంతో ఇష్టంతో తీసుకుందామనుకున్న చీర ఆ సంధ్య ఆంటీ లాక్కుంది కదా. పాపం అమ్మకి కొత్త చీర లేదు కదా, అదే ఆలోచిస్తున్నాను. నేను సెలెక్ట్ చేసిన శారీ ఆవిడకి ఇచ్చారేంటి? నాకు నచ్చిండది, నేను తీసుకునుండాను. ఆ శారీ ఈ శారీ ఏంటి? సరే, ఆవిడ్ని తీసుకోమనండి. అక్కడ షాపింగ్ మాల్లో సంధ్యకి మీ అమ్మకి ఆ చీర విషయంలో గొడవ పెద్దదైతే నువ్వు నేను ఎక్కడ దొరికిపోతామేమోనని మీ అమ్మ ఆ చీరని సంధ్యకు వదిలేసింది రిషి. మనకి కొత్త బట్టలుండి అమ్మకొక్కదానికే కొత్త చీర లేకపోతే ఏం బాగుంటుంది నాన్న. నువ్వే అమ్మకి ఒక మంచి చీర కొని ఇవ్వచ్చు కదా. ప్లీజ్ నాన్న. సరే రిషి, ఒక కొత్త చీర కొని మీ అమ్మకి ఇస్తాను, నీకోసం. థ్యాంక్స్ నాన్న. శశి, ఈ డ్రెస్సెస్ నీకు బాగా నచ్చాయా? నచ్చాయి. అమ్మయ్యా, ఇంకా నచ్చలేదంటావేమో అనుకున్నాను. నువ్వు కొనుంటే నచ్చలేదని చెప్పేదాన్ని. మా నాన్న కొన్నాడు కాబట్టి నచ్చిందని చెప్పాను. నాకెందుకో సింధు, యష్ పిల్లలు కలిసి షాపింగ్కి వచ్చారేమో అని డౌట్ చెల్లి. నేను రిషికి ఇచ్చిన కర్చీఫ్ అది నేను శశి చేతిలో చూశాను. అమ్మే, ఏందమ్మి ఆలోచిస్తా ఉండవు? చెప్పమ్మే. షాపింగ్ మాల్ కి సింధు, శశితో పాటు రిషి, అబ్బే కూడా వచ్చారని నాకు అనుమానంగా ఉండదమ్మే. నీ అనుమానం తీరే దారుండదమ్మే. చెప్పనా? చెప్పమ్మే. శశికి ఫోన్ చేసి మీతో పాటు మీ నాన్న రిషి షాపింగ్కి వచ్చారా అని అడుగు. నీ నమ్మలా ఫీల్ అవుతా ఉండదు కదా. ఎట్టి పరిస్థితుల్లో శశి నీకు అబద్ధం చెప్పదు. మంచి ఐడియా ఇచ్చుండవమ్మి. ఇప్పుడు నేను శశికి ఫోన్ చేస్తాను. నిజంగా సింధుతో కలిసి అబ్బే రిషి షాపింగ్ వచ్చుండారో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ వచ్చాడని తెలిస్తే వెంటనే ఈ ఇష్యూ మీ అత్తకి చెప్పమ్మే. ఆల్రెడీ అల్లుడి గారికి వదిన వార్నింగ్ కూడా ఇచ్చుండదు కదా. ఇంకోసారి ఆ సింధుతో కలిసి వెళ్ళినట్టు తెలిస్తే సంధ్య మెళ్ళ తాళి కట్టిస్తానని చెప్పుండదు కదా. అమ్మే, ఇదే నీకు మంచి అవకాశం. ఇప్పుడు ఫోన్ చేస్తానమ్మే.
ఫోన్ చేసావు? శశి, ఇందాక మీతో పాటు మీ నాన్న రిషి కూడా షాపింగ్ వచ్చుండారు కదా? నాన్న రిషి షాపింగ్ వచ్చారని అమ్మ నన్ను అడుగుతుందేంటి? ఇక్కడ మీ నాన్నని రిషిని అడిగితే మేము షాపింగ్ కి రాలేదని అబద్ధం చెప్తా ఉంటారు శశి. ఈ అమ్మకి నువ్వు నిజం చెప్తావు కదా అని నీకు ఫోన్ చేసి ఉండారమ్మా. చెప్పు శశి, మీ నాన్న రిషి కూడా మీతో కలిసి షాపింగ్ చేసి ఉంటారు కదా? శశి ఏంటి ఎందుకు ఇంత తడబడుతుంది? కొంపదీసి సంధ్య షాపింగ్ మాల్ గురించి ఏమైనా అడుగుతుందా? చెప్పు శశి. లేదమ్మా, నాన్న రిషి వాళ్ళు మాతో షాపింగ్కి రాలేదు. నేను సింధు మాత్రమే వచ్చాం. ఇదేంటి శశి సంధ్యకు ఎందుకు అబద్ధం చెప్పింది? ఇవాళ నువ్వు, నేను, శశి, అమ్మ మనమందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో కదా. మన నలుగురం కలిసుంటే ఎంత బాగుంటుంది. ఈ పిల్లో అమ్మ, ఈ పిల్లో శశి.